హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో క్యాప్షన్ ఆల్రెడీ చూసారు కదా. మా ఫస్ట్ యానివర్సరీకి మేము మనాలి వెళ్తున్నాం. మా హస్బెండ్ నాకు జస్ట్ 1 వీక్ బ్యాక్ చెప్పారు, ఇట్లా ట్రిప్ వేస్తున్నాము, మనాలికి వెళ్తున్నాం, లగేజ్ ప్యాక్ చేసుకోమని. సో అన్నీ అప్పటికప్పుడు అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఒక పక్క ఎగ్జైటింగ్గా ఉన్నా, ఇంకో పక్క బాబుని వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. బట్ తప్పదు కదా కొన్నిసార్లు, ఎందుకంటే అక్కడ చాలా కోల్డ్గా ఉంటుంది. బాబుకి ఆ ఎన్విరాన్మెంట్ సెట్ కాదని చెప్పి మేము డ్రాప్ అయ్యాము. బాబుని మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి నన్ను డ్రాప్ చేయడానికి మా మావయ్య ఎయిర్‌పోర్ట్‌కి తీసుకువెళ్తున్నారనమాట. నా ఫ్లైట్ వచ్చేసి 6:25కి. సో నేను 1 అవర్ ముందు వెళ్ళాలి. నేను కరెక్ట్‌గా 4:00 ఇక్కడ స్టార్ట్ అయ్యాను. మధ్యలో చూస్తే చాలా ట్రాఫిక్ ఉంది. బట్ ఎనీహౌ ఆన్ టైమ్ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాను. ఇంక దిగాక ఫాస్ట్‌గా చెక్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. సో నేనైతే ఇక్కడ వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాను. అండ్ మా హస్బెండ్ చెన్నై నుంచి ఢిల్లీ వస్తున్నారు. సో మేమిద్దరం ఢిల్లీలోనే కలుసుకోబోతున్నాం. లక్కీగా నాకు విండో సీట్ వచ్చింది. సో టైం పాస్ అయిపోయిందనమాట. 2 అవర్స్ జర్నీ కదా, ఎట్లా టైం పాస్ అవుతుందో అనుకున్నా. అండ్ నాకు మంచి వ్యూ పాయింట్ కూడా దొరికింది ఈవినింగ్ ఫ్లైట్ అవ్వడం వల్ల. సో డిన్నర్ టైం కాబట్టి మాకు ఫ్లైట్‌లోనే చికెన్ పఫ్, బ్రౌనీ అండ్ 1 వెజ్ శాండ్‌విచ్ అండ్ సమ్ ఫ్లేవర్డ్ కర్డ్ అనేది ఇచ్చారు. అండ్ 1 వాటర్ బాటిల్ ఆఫ్ కోర్స్. ఇంకా లాస్ట్‌లో రిఫ్రెష్ అవ్వడానికి మంచిగా ఒక కాఫీ తీసుకున్నా అనమాట. సో మంచిగా అది తాగేసి రిఫ్రెష్ అయ్యేలోపు మేము ఢిల్లీ రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. చూస్తున్నారు కదా, సిటీ మీద నుంచి చూడడానికి ఎంత బాగుందో. బట్ అదంతా కూడా చాలా హెవీ ట్రాఫిక్కే. సో గబగబా ఫ్లైట్ దిగేసి చకచకా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ మా బెల్ట్ దగ్గర నిల్చొని ఉన్నారు. సో నా లగేజ్ వస్తే తీసుకుందామని చెప్పి. సో ఫైనల్లీ మా వెయిటింగ్ టైం అంతా అయిపోయింది. ఇద్దరం కలిసి క్యాబ్ బుక్ చేసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. కొంచెం క్యాబ్ బుక్ అవ్వడం డిలే అయింది, బట్ పర్లేదు. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోనే. సో ఎక్కువ టైం ఏం పట్టలేదు. మేము తొందరగానే రీచ్ అయిపోయాం. అండ్ నైట్ అవ్వడం వల్ల పెద్దగా ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, రేపు ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా ఢిల్లీలో ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేసి ఈవినింగ్ మాకు 6:30కి బస్ ఉందనమాట. అది క్యాచ్ చేయాలి ఢిల్లీ టు మనాలి. సో ఈ ట్రిప్ అంతా కూడా మాకు ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారానే మేము వెళ్తున్నాము. మాకైతే చాలా అఫోర్డబుల్ అనిపించింది. ఒకవేళ వాళ్ళ సర్వీసెస్ మాకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లాస్ట్ వీడియోలోని వాళ్ళ గురించి నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ గో హెడ్, ఎందుకంటే ఇది చాలా అఫోర్డబుల్ ప్యాకేజ్. మాకైతే నచ్చింది. నేను ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో స్టే ట్యూన్. బాయ్.